జగన్నాథ్ రహస్యాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి రాజైన ఇంద్రద్యుమ్న కల్లోకి వచ్చి తన కోసం ఒక ఆలయాన్ని నిర్మించమని అడిగారు. మీరు ఆలయంలో ప్రతి చోట సముద్రం శబ్దం వింటారు, కానీ సిగ్నద్వారం గుండా ఎప్పుడైతే ఆలయంలోకి ప్రవేశిస్తారో ఇంకా మీకు శబ్దం వినిపించదు. దానికి గల కారణం ఏంటో తెలుసా? పురాణాల ప్రకారం జగన్నాథ్ స్వామి ఆలయాన్ని రక్షించే బాధ్యత హనుమంతుడికి అప్పచెప్తారు. ఇక అప్పటి నుంచి హనుమంతుడు స్వామివారు పడుకున్నప్పుడు ఆటంకం కలగకుండా సముద్ర శబ్దాన్ని రాకుండా ఆపేశాడంట. గుడిపైన ఉండే ఫ్లాగ్ ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుందో తెలుసుకుందాం. చాలా సమయంలో సముద్రపు గాలి శిఖర వెంట కదులుతున్న కారణంగా ఎడ్డీలుగా ఏర్పడవచ్చు. ఆ ఎడ్డీల కారణంగానే జెండా అనేది రివర్స్ డైరెక్షన్ లో ఎగురుతుందండి. జగన్నాథ్ స్వామి ఆలయంలో నబకలేబర అని ఒక సాంప్రదాయం ఉంది. అది 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. దాని ప్రత్యేక లక్షణం ఏంటో తెలుసా? విగ్రహాల్ని మారుస్తారంట. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని హృదయం కూడా ఇక్కడే ఉందని, దాన్ని కూడా మారుస్తూ ఉంటారని నమ్ముతారు. శ్రీకృష్ణుడి హృదయాన్ని మార్చేటప్పుడు ఆ పూజార్లు కూడా కళ్ళకి గద్దలు కట్టుకొని మారుస్తారంట. ప్రధాన ద్వారం వద్ద ఒక బోర్డు స్పష్టంగా ఉంది, హిందువులకి మాత్రమే అనుమతుంది అని. రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని కూడా ఆలయం లోపలికి రానియలేదు. గాంధీ గారిని కూడా